హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు జూనియర్ టెక్నికల్ మేనేజర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే మనం ఏ విధంగా అనేది అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మనకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26 మార్చ్ నుండి 24 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే జూనియర్ టెక్నికల్ మేనేజర్, తర్వాత శాలరీ, తర్వాత దీనికి ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అయితే ఇచ్చారు. బీటెక్ పాస్ అయి ఉండాలి, సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి, అండ్ మనకు 2 years అనేది పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ జూనియర్ టెక్నికల్ మేనేజర్ ఎలక్ట్రికల్ కానీ, ఇక్కడైతే మేనేజర్ టెక్నికల్ సంబంధించిన అనేది దీంట్లో బీటెక్ అండ్ మీరు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ టెక్నికల్ మేనేజర్ ఇక్కడ ఆర్ఎస్ సంబంధించిన దీంట్లో శాలరీ అయితే ఇచ్చారు. తర్వాత దీనికి సంబంధించిన మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు పోస్ట్ క్వాలిఫికేషన్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే మన యొక్క దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారన్నమాట కొన్ని పోస్టులకి. సో కొన్ని పోస్టులకి అయితే 4 years అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేనిది చూసుకొని మీరు అప్లై చేసుకోండి. తర్వాత మనకు రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి దీంట్లో అయితే మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఢిల్లీలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 35 years అయితే ఇచ్చారు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ అనేది మనకు ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్పీరియన్స్ పోస్టులు ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు బీటెక్ అనేది మీరు పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ డిగ్రీ అనమాట. సో మిగతా దానికైతే 4 years బీటెక్ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, అండ్ 3 years అనేది కొన్ని పోస్టులకు అయితే, 2 years అనేది కొన్ని పోస్టులకు అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. కొన్ని పోస్టులకు అయితే మనకు ఇక్కడ బి సెక్షన్లో అయితే రెగ్యులర్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే లేదు. సో ఈ విధంగా మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడ మీరు చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన మనకు ప్రొఫైల్ అయితే ఇచ్చారు పోస్ట్ వైజ్ అనేది. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో అండ్ ఇక్కడైతే SC/ST వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదు, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ నుండి చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుండి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై పోస్ట్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ కోడ్ వచ్చేసింది, రెవెన్యూ నెంబర్ వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ SSM మాక్సిమంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి ఫుల్ నేమ్ అనేది. సో ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి లేదా మొబైల్ నెంబర్ నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు క్యాప్చర్ అవుట్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఓటీపీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మనకు మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అగ్రీ చేసేసేయండి. మీరు చేసేసి ఇక్కడ మనకు క్యాప్చర్ అవుట్ పడుతుంది కదా, ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే మీరు ఎంటర్ అయితే చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ రీవెరిఫై మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు పోస్ట్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీకైతే పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను ఇక్కడైతే. సో పోస్ట్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో అయితే మీరు టిక్ అనేది చేసేయండి, కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్ని కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ వెళ్ళేసి మీరు ఎడిట్ చేసుకోండి. ఇప్పుడైతే తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం అసలు అయితే ఇవ్వరు. సో మీరు జాగ్రత్తగా ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ చేసేసేయండి. చేసిన తర్వాత ఓకే అయితే చేసేయండి. సబ్మిట్ అయితే చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. మన యొక్క ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పంపడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా డెస్క్బోర్డ్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనకు గో టు అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకైతే నేను సింపుల్గా అయితే ఫామ్ అయితే చూపెడుతున్నాను. సో మీరు జాగ్రత్తగా కరెక్ట్గా అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్, క్వాలిఫికేషన్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో మనకు పోస్ట్ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత మన యొక్క జెండర్, సో మేల్ ఫీమేల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన మంత్ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
ఆ తర్వాత నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బిలాంగ్స్ టు జమ్మూ కాశ్మీర్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ, సో మీరు యూఆర్ఐ, ఓబీసీఐ, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి క్యాపిటల్ లెటర్. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చి మీరు మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే రిలీజన్, సో ఇక్కడ మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్, సో ఎగ్జామ్ సిటీ. సో మీకు ఇక్కడైతే మనకు సిటీస్ ఇక్కడ హైదరాబాద్ కానీ నాగపూర్, చెన్నై, మీరు ఇక్కడైతే ఎగ్జామ్ సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారో అక్కడైతే మీకు జాబ్ అనేది వాళ్ళు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రిఫరెన్స్ 2 అనేది సెకండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఈ విధంగా మనకు టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కరెక్ట్, ఇక్కడ ప్రజెంట్లీ వర్కింగ్ ఇక్కడ NHSRCLలో మీరు అంటే ఇక్కడ మనకు నేషనల్ హై స్పీడ్ రైల్ సంబంధించిన దాంట్లో మీరు వర్కింగ్ చేస్తే ఇక్కడ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంప్లాయ్ ఐడి నేమ్ ఇచ్చేసండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడైతే కమ్యూనికేషన్, ఇక్కడ కరెస్పాండెన్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క అడ్రస్ లైన్ 1 అయితే ఇచ్చేసండి. మీ యొక్క ఇంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. ఏదైతే ఉంటుందో మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అది చేసేయండి. తర్వాత మీ యొక్క కంట్రీ అయితే ఏదైతే ఉంటుందో కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు స్టేట్ అయితే వస్తుంది, మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు అదర్ ఉంటే అదర్ అయితే ఇచ్చేసేసి దానికి సంబంధించిన నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇచ్చేసండి. తర్వాత మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ వేసేసండి. మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అయితే అయిపోతుంది కిందకైతే. సో ఒకవేళ మీకు వేరే అడ్రస్ అనేది ప్రజెంట్ అడ్రస్ వేరే ఉంటే మీరు వేరే అడ్రస్ అనేది ఇక్కడైతే ఫిల్అప్ అయితే చేసేయండి. ఒకవేళ లేకపోతే నో అయితే చేసేసి వేరే డీటెయిల్స్ ఇచ్చేసండి. ఒకవేళ సేమ్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసి మనకు సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుందా. సో ఇక్కడైతే మీకు సంబంధించిన 10th క్వాలిఫికేషన్ అండ్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు రెడ్ మార్క్ ఇచ్చారు కదా, స్టార్ మార్క్, ఇది కంపల్సరీ అయితే మనం ఫిల్అప్ చేయాలి 10th క్లాస్ సంబంధించింది. సో మీకు 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీరు పాసింగ్ ఇయర్ 10th క్లాస్ అయితే మీరు ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన మంత్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. మీ యొక్క ఏదే ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంటుందో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ లేదా స్కూల్ నేమ్ అయితే ఇక్కడ జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో మీకైతే పర్పస్ కోసం ఇది చూపెడుతుంది. మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మీరు మెన్షన్ అనేది చేసేయండి. ఆ తర్వాత మీకు సిజిపిఏ ఇక్కడ సిజిపిఏ ఉంటే మీకు సంబంధించిన సిజిపిఏ అనేది ఇక్కడైతే ఆఫ్టర్ సిజిపిఏ మీకు ఎన్ని వచ్చినాయో అన్ని సిజిపిఏ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత టోటల్ సిజిపిఏ వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే మనకు పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు పర్సెంటేజ్ ఉంటే ఇక్కడైతే మీరు పర్సెంటేజ్లో అయితే ఇచ్చేసి మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్ 10 మార్క్స్ అయితే ఇవ్వాలి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి ఒకవేళ పర్సెంటేజ్లో ఉంటే. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మెన్షన్ అనేది చేసేయండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఉంటే మీకు సంబంధించిన బోర్డ్ నేమ్, పాసింగ్ ఇయర్, మంత్, ఇక్కడ స్కూల్ కాలేజ్ నేమ్, తర్వాత సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో మీ సబ్జెక్ట్ ఇచ్చేసండి. తర్వాత పర్సెంటేజ్ సేమ్ ఇక్కడైతే ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన పర్సెంటేజ్ ఇక్కడ అప్ 10 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి పర్సెంటేజ్ అనేది మనకు క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీ యొక్క స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే మనం ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన ఇక్కడ డిగ్రీ నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే డిగ్రీ మీద అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో నాకు డిగ్రీ పైన అయితే ఈ యొక్క పోస్ట్ అనేది ఉంటాయి కదా మనకు సెక్షన్ బిలో ఇక్కడైతే నేను అసిస్టెంట్ మేనేజర్ జనరల్ పైన అయితే అప్లై చేస్తున్నాను. సో ఇక్కడైతే నాకు డైరెక్ట్గా అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడైతే యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను. తర్వాత స్పెషలైజేషన్, సో మీకు సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో ఆ సబ్జెక్ట్ లేదా మీ యొక్క గ్రూప్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఆ తర్వాత మీరు పాసింగ్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ మంత్, ఇయర్ అయితే దీంట్లో మీరు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన మంత్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి.
ఆ తర్వాత ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఉంటే మీరు పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్టెన్ మార్క్స్ అనేది ఎన్ని అయితే వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ మ్యాక్సిమం ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు పర్సెంటేజ్ అయితే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనకు క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే వర్కింగ్ ఐడిఏ పేఎస్ఎల్ ఇక్కడ సంబంధించిన మెట్రో రైల్వేస్ కానీ మీరు వర్కింగ్ చేసే ఇక్కడైతే ఎస్ అండి. దానికి సంబంధించినది ఇక్కడైతే వర్కింగ్ సంబంధించిన సాలరీ అయితే దీంట్లో ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసింది, లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే గౌట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీరు ప్రైవేట్ సెక్టర్లో ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే వర్కింగ్ ఇక్కడ స్కేల్ సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్స్ కానీ ఉంటే ఇక్కడైతే ప్రైవేట్ సెక్టర్లో వర్కింగ్ ఉంటే ఇక్కడ ఎస్ అండి. తర్వాత మనకు మినిమం 4 years 2 years ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేస్తే మనకు ఎలిజిబుల్ అయితే కాదు. సో ఈ విధంగా అయితే మీరు ఎస్ అని చేస్తే మనకు ఇక్కడైతే పే లెవెల్ సంబంధించిన గ్రూప్ సి సర్వీస్ అనేది వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయాలి. సో ఎందుకంటే ఆర్ యూ వర్కింగ్ ఇక్కడ P2B అంటే మనం ఏదైతే కంపల్సరీ అయితే ఎస్ చేయాలి. 10 years సర్వీస్ అయితే ఇస్తారని వాళ్ళ. సో వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేయాలి. ఒకవేళ నో చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో వర్కింగ్ చేస్తున్నారు అంటున్నారు. సో ఇక్కడైతే ఎస్ అయితే కంపల్సరీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే ఏమైనా మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్. సో ఇక్కడైతే మీకు కొలాప్స్ ఉంటే ఇక్కడ కొలాప్స్ మీద క్లిక్ చేసేసండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఆర్గనైజేషన్ నేమ్ టైప్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసి ప్రైవేట్ ఇక్కడ గౌట్ అని ఇచ్చేసండి. పోస్ట్ వరల్డ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇచ్చారో వర్క్, తర్వాత పేస్కి మీకు NICTC ల్యాక్స్ వచ్చాయో అయితే ఇచ్చేసండి. బ్రీఫ్ వర్కింగ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. రెగ్యులర్ కాంట్రాక్ట్ బేస్గా తర్వాత మనకు లెంత్ సర్వీస్ అనేది ఇక్కడైతే ఆటోమేటిక్ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అయితే ఉంటుంది. మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు KB అవుతుంది. 100 నుండి 200 మ్యాక్సిమం అనేది ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయితే చూపెడుతుంది. ఇక్కడ వ్యూ ఆప్షన్ తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ ఆప్షన్ తర్వాత మీ యొక్క ఇక్కడ సర్టిఫికేట్ అనేది PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. ఇక్కడైతే సో 1 MBలో అయితే PDF ఫార్మాట్లో JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ సంబంధించిన మార్క్స్ మెమో, తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇదైతే కంపల్సరీ మనం 10 years సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఏదైనా కానీ సో మనం కంపల్సరీ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో మీకు సంబంధించిన 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సంబంధించిన 2 years ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడైతే తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడైతే సో మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 2 years కానీ ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 2 years ఉన్న 2 years అప్లోడ్ చేసుకోండి. ఒకవేళ 10 years ఉంటే నేను 10 years సంబంధించిన అనేది గ్రూప్ బిలో ఉన్న సంబంధించిన అనేది ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. ఇవైతే 10 years అయితే అడిగారు. సో నేను 10 years సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే. సో ఆ తర్వాత క్యాస్ట్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫీజు అనేది ఉంటుంది. సో ఫీజు అనేది ఈ విధంగా చూపెట్టిన తర్వాత చూస్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు ఈ అన్ని డిక్లరేషన్ టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ అన్ని టిక్ అనేది అగ్రీ చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవుతుంది కదా, క్యాప్చర్ ఎంటర్ చేసేసి రివ్యూ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఈ విధంగా రివ్యూ అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అసలే అయితే ఇవ్వరు. సో ఇక్కడ మీరు అన్ని జాగ్రత్తగా చూసుకొని ఓకే మీద అయితే క్లిక్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడ పర్సనల్ డేటాలో మనకు అప్లికేషన్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో ఇవైతే అన్ని కరెక్ట్గా అయితే ఉండాలి. సో ఇవి మిస్టేక్ ఉంటే మళ్ళీ మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసిన తర్వాత అగ్రీ చేసేసండి. తర్వాత ఇక్కడైతే మీరు జాగ్రత్తగా టెస్ట్ అనేది ఇక్కడైతే అప్లై చేసి సబ్మిట్ చేసేసి ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు పేమెంట్ ఆప్షన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే ఈ విధంగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్, తర్వాత CVV నెంబర్, తర్వాత కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో మీ యొక్క కార్డ్ పైన నేమ్ ఇచ్చేసేయండి. మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. అదే విధంగా మీరు వేరే ఇక్కడైతే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ, UPI కానీ, QR కోడ్ కానీ ఇక్కడ నుండి అయితే మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే పేమెంట్ అనేది తర్వాత QR మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన QR మీద క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో UPI ఉంటే మీరు డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే ఇక్కడ QR కోడ్ అనేది స్కాన్ చేసేసి మీకు సంబంధించిన అనేది పేమెంట్ నుండి మీరు మీకు సంబంధించిన పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకు సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకు
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన ఫామ్ ప్రింట్ అయితే మీరు తీసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది నేషనల్ హై స్పీడ్ రైల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.